మసాలాని బాగా ఫ్రై అయ్యేలాగా ఉంచడం. ఇక్కడ చూడండి పుదీనా వేసాను అండ్ ఒక 2 ఇలాచి, ఒక 4 లవంగాలు అండ్ 1 ఇంచ్ సినమన్ స్టిక్, కొంచెం పుదీనా వేసి దీన్ని ఫుల్గా వాటర్ వేసి బాయిల్ చేశాను. వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేస్తే ఇలా విడివిడిగా రైస్ వస్తుంది. ఇప్పుడు ఇందాక వేసిన మసాలా, హోమ్ మేడ్ మసాలా వేసుకొని ఈ గ్రేవీలో ఈ మసాలా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎలా బాగా ఫ్రై అయిందని తెలుస్తుంది అంటే, మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి తేలితే ఇలా కనిపిస్తుంది. ఇలా మనకి ఆయిల్ కనిపిస్తే మసాలా ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేద్దాం. ఉప్పు, పసుపు, కారం వేసి పెట్టుకున్నాను కదా, ఒక 15 మినిట్స్ ఆ ప్రాన్స్ నేను యాడ్ చేశాను. ఈ మసాలా మొత్తం ప్రాన్స్కి బాగా పట్టి ప్రాన్స్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి బాగా కుక్ అవుతాయి. బాయిల్ అయిన తర్వాత, ఆ వాటర్లో బాయిల్ అయిన తర్వాత ప్రాన్స్ని మనం చెక్ చేద్దాం ఉడికినయ్యా లేదా అని. ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో రైస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకుంటూ మనం బాయిల్ చేద్దాం. ఈలోపు కొత్తిమీర కొంచెం చాప్ చేసుకున్నాం. ఇది కుంకుమ పువ్వు వాటర్లో వేసి పెట్టాం. ఇప్పుడు ఉడికిందా లేదా టెస్ట్ చేస్తున్నాం. ఫోర్క్ తీసుకొని అలా గుచ్చి ఫోర్క్తో కట్ చేయడానికి ట్రై చేయండి. ఈజీగా కట్ అయిపోయిందంటే ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు ఈ ప్రాన్స్ గ్రేవీ మసాలాలో మనం బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకున్నాం. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా పొడి పొడిగా అయ్యేలాగా ఉడికించుకొని వాటర్ కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీలో బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసి నీట్గా అరేంజ్ చేసి రైస్ని లిడ్ పెట్టేసి కవర్ చేసేసి దమ్ చేస్తాం. దమ్ అంటే ఏ పిండి అవన్నీ ఏం యాడ్ చేయం. జస్ట్ ఎయిర్ బయటకు వెళ్ళకుండా నీట్గా ప్లేట్తో కవర్ చేసేస్తే ఆల్రెడీ ప్రాన్లో నుంచి వచ్చిన వాటర్తో కొంచెం ఆ 5% రైస్ కూడా మగ్గిపోతుంది. కొంచెం పైన ఇందాక కుంకుమ పువ్వు పెట్టుకున్నాం కదా, ఆ కుంకుమ పువ్వు వాటర్ వేస్తాం. దాంతోపాటు కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా గార్నిషింగ్కి వేస్తాం. కుంకుమ పువ్వు వాటర్ వేసాను, రైస్ని సెట్ చేశాను. ఇప్పుడు నేను చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసేసి